చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏం చేస్తున్నారు? మా సార్కి షేక్ చేస్తున్నాను మేడం. రోజు రోజు ఎక్కువ టైంతో కిచెన్లో ఉండి టిఫిన్లని టీలని ఇది చేస్తూ ఉంటే టైం ఎక్కువగా అవుతుంది మేడం. ఈ షేక్ 2 నిమిషాలు అయిపోతుంది. మా సార్కి ఇస్తున్నాను, హెల్తీగా ఉంటాను మేడం ఇది తాగి. అవునా? అవును మేడం, అవుతుంది మేడం. ఏది చెయ్యండి. ఫార్ములా 1 3 స్పూన్స్, ఇది వేరే ఫ్లేవరా మేడం? ఇది అవును మేడం, చాక్లెట్ మేడం. అవి 2 స్పూన్స్, ఇది 1 స్పూన్. ఓకే. ఇదేంటి మేడం? ప్రోటీన్ మేడం. ఇది 1 స్పూను. అయిపోయిందా? అయిపోయిందండి మేడం, 2 మినిట్స్లో అయిపోయింది. అవును మేడం. నేను తర్వాత తాగుతాను మేడం, నేను కూడా తాగుతాను బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. సార్ మీరు డైలీ ఇడ్లీ, దోశలు, ఉప్మా, చపాతీ, పూరి అలాంటివి ఏం తినరా? ఏం తిన్నాం మేడం, ఓన్లీ ఈ షేకేను. మనం ఇడ్లీ, దోశ, పూరి అనేది బయట ఆయిల్ ఫుడ్ తినటం వలన మనకి 500 క్యాలరీస్ తీసుకుంటున్నాము. ఓన్లీ ఈ షేక్లోను 250 క్యాలరీస్ మాత్రమే తీసుకుంటున్నాము. అందువల్ల చాలా ఎనర్జీగా ఉంటాము. ప్లస్ ఈ షేక్లోను మనకు కావాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అన్నీ కూడా ఈ షేక్లో దొరుకుతాయి. ఇడ్లీ, పూరి, దోశ వాటిలోని టిఫిన్లో, బయట చేసే టిఫిన్లో అందులో మన ప్రోటీను విటమిన్స్ అనేది మనకు దొరకవు. ఈ షేక్లో మాత్రం అన్నీ పుష్కలంగా మనకు దొరుకుతాయి. ఇది హెల్తీ ఫుడ్ మేడం. మేడం మా ఇంట్లోనూ మా మేడం గారికి కూడాను, మా ఆవిడకి కూడాను చాలా వరకు టైం సేవ్ అవుతుంది ఇందులోనూ. ప్లస్ మళ్ళీ ఇందులో మనకు నచ్చిన ఫ్లేవర్స్ కూడా మనం తీసుకోవచ్చు. చాక్లెట్ కానీ, ఆరెంజ్ కానీ, మ్యాంగో కానీ, కుల్ఫీ కానీ, ఏది ఫ్లేవర్ కావాలన్నా ఆ ఫ్లేవర్తో మనం ఇంట్లో చక్కగా షేక్ చేసుకొని తాగొచ్చు మేడం.